రక్త సంబంధం ఉన్నవారు ఎంత ద్వేషించినా అవమానించినా వారినే ప్రేమిస్తారు. ఏ బంధం లేనివారు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించినా కనీసం విలువ కూడా ఇవ్వరు. జ్ఞానం అనేది నదీ ప్రవాహం లాంటిది. ఎలాగైతే నదీ ప్రవాహం సముద్రంలో కలిసేంత వరకు ప్రవహిస్తూ ఉంటుందో అలాగే జ్ఞానం కూడా మనం మరణించేంత వరకు కొనసాగుతూ ఉంటుంది. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. నీవు ఏదైనా సరే ఇష్టంతో చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ధారాళంగా ఉండు కానీ దుబారాగా ఉండకు. పొదుపుగా ఉండు కానీ పిసినారిగా ఉండకు. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఒక మనిషికి సంపాదన పెరిగే కొద్దీ అహంకారం, గర్వం పెరుగుతుంది. విచక్షణ తగ్గిపోతుంది. అహంకారం పెరుగుతుంది అంటే పతనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. మీ అధికారాన్ని, హోదాని చూసి ఇచ్చే గౌరవం శాశ్వతం కాదు. మీ మంచితనమే శాశ్వతం. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకనాభావం ఉండకూడదు. మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దుకోవడానికి అసలు ప్రయత్నించకపోవడమే అసలైన లోపం. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది. అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది. మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది. అంకిత భావంతో చేసే సేవ భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. కన్నీరు పెట్టించే బంధం కంటే కన్నీరు రాకుండా చూసుకునే బంధం దొరకడం అదృష్టం. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు. మనం ఒక వ్యక్తి వలన కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది. విమర్శించే వాళ్ళకి, వీధి కుక్కలకు భయపడితే విజయం కాదు కదా, కనీసం వీధి గుమ్మం కూడా దాటలేము. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. బంధాలు బీటలు వారుతాయి. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఈ రోజుల్లో సున్నితంగా ఉంటే సరిపోదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. మిద్దెలు మేడలకి కాపలా కాయవచ్చు, ధనానికి కాపలా కాయవచ్చు, మనుషులకి కూడా కాపలా కాయవచ్చు. కానీ మనసులకి మాత్రం ఎవరు కాపలా కాయలేరు మిత్రమా. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది డబ్బు అయినా, స్నేహమైనా, ప్రేమ అయినా. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది నీ అంతరంగాన్ని. సహాయం కోసం పుట్టింది స్నేహం కాదు. మనిషిని మనిషి వాడుకోవడం స్నేహం కాదు. స్నేహం అంటే మనుషులను కలిపే ఓ వారధి, కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి, నేనున్నానంటూ చేయి అందించే ఓ రూపం. మనుషులకే కాదు, ఏ జీవికైనా స్నేహం అవసరమే. మన వెనుక మాట్లాడే వారి గురించి మనం చింతించే పని లేదు. మనం మారటానికి నేరుగా సహాయం చేయలేని వారు, తమను తాము మార్చుకోలేని వారే వెనక మాట్లాడతారు. ఒదిగి ఉండే స్వభావం ఉన్నప్పుడే విజయం నీ వెంట ఉంటుంది. ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ నీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళకు వేరే పని లేక కాదు, మీతో మాట్లాడకుండా ఉండలేరని అర్థం. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసగబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. భోజనం ఎంత విచిత్రమైనది అంటే సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి పరిగెత్తాలి. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడు అంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. జీవితంలో ఏ అప్పు లేనోడు ఆరోగ్యవంతుడు, అదృష్టవంతుడు. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. భయం సుత్తి లాంటిది, గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది, గెలుపుని చంపేస్తుంది. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది.
మనం చేసే మంచి పనులు ఈరోజు మనకు కనబడకపోవచ్చు, కానీ అవి ఒకరి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తాయని ఎప్పటికీ మరచిపోవద్దు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలి, వాళ్ళను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. సంస్కారం ముఖ్యం, అది లేకపోతే జంతువుతో సమానం. కింద పడిపోతే పగిలిపోయే మొబైల్కే నువ్వు అంత విలువ ఇస్తుంటే నీ జీవితాంతం నీకు తోడుండే బంధాలకు ఎంత విలువ ఇవ్వాలి? ప్రతి మాట ఆలోచించి మాట్లాడు. బంధాలని నిలుపుకోవటం అంత సులువు కాదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. నవ్వుతూ ఉండు, నీ వద్ద ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ. ఎందుకంటే నీ ముఖం మీద చిరునవ్వు వేరే ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. సహనం మంచివారి దగ్గరే ఉంటుంది, గర్వం అసూయ చెడ్డవారి దగ్గరే ఉంటాయి. మీరు ఎలాంటి వారో మీరే నిర్ణయించుకోండి. గర్వపడే మనిషికి ఓటమి ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఎదురవుతుంది. సహాయం చాలా విచిత్రమైనది. చేస్తే మరచిపోతారు, చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి, అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదలకు. అశాశ్వతమైన ఆడంబరం కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడవకు. అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథవే. నీళ్ళల్లో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. ఈరోజు వచ్చి రేపుపోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంతవరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం. డబ్బులు లేని వాణ్ణి, జబ్బులు ఉన్నవాణ్ణి ఈ సమాజం ఎప్పుడూ దూరంగానే పెడుతుంది. ఇద్దరూ సాయం అడుగుతారని భయం. అందుకే జబ్బులు ఉన్నా లేనట్టు, డబ్బులు లేకపోయినా ఉన్నట్టు కనిపించాలి ఈ సమాజానికి. లేదంటే సుఖం ఉండదు జీవితానికి. పాయసంలో ఉన్న గరిటెకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. చదువుకున్న వారికి సంస్కారం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చదువులేని వారికి సంస్కారం అవసరం అవుతుంది. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే కదండి. ఖర్చు పెట్టే వయసులో కాలంతో కాలక్షేపం చేయాలనిపిస్తుంది. ఖర్చులు లెక్క పెట్టే వయసులో కాలంతో పరుగులు తీయాలనిపిస్తుంది. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు, బరి తెగించినోడు భయపడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. తాను గొప్పగా జీవిస్తున్నానని నీ గొప్పతనాన్ని తెలపడానికి వేరొకరిని చులకన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సఖ్యత లేనివారు చేసేది. ఆవేశాన్ని తగ్గించుకుని ఊహాలోకంలో విహరించటం మానుకున్న వ్యక్తి తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతాడు. సమయం నీది కానప్పుడు ఓపికతో ఉండు. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెబుతుంది. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే గౌరవం సంపాదించడం ముఖ్యం. ఏ పని చేసినా నిబద్ధతతో చేయాలి. బాధ్యతలను తీసుకోవడంలో భయపడకూడదు. పరుల విమర్శల వల్ల నిస్సహాయతకు లోనవ్వకూడదు. మంచి విలువలు, నిజాయితీతో ఎదగాలి. మీరు సృష్టించే మార్పు మీద గర్వపడాలి. అమ్మ అమ్మే కదా. మాతృత్వానికి రూపాలు ఉండవు, అమ్మ నోటికి శాపాలు ఉండవు. మంచి మనసున్న అమ్మ మంచి కోరేది అమ్మ. మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడవద్దు. వెలుగుకు అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో
నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. మీ కంటికి నచ్చే ఎన్నో విషయాల గురించి పరుగులు తీస్తూ ఉంటారు, కానీ మీ హృదయానికి నచ్చే విషయం గురించి వెతకండి. నయనానందం క్షణికం, హృదయానందం శాశ్వతం. ఒక వ్యక్తిని విద్యావంతుని చేస్తే ఒక్కరినే విద్యావంతుడిని చేసినట్టు. ఒక స్త్రీని విద్యావంతురాలని చేస్తే ఒక కుటుంబం మొత్తాన్ని విద్యావంతులను చేసినట్లు. డబ్బు అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలంటే మీకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. అదే మర్రి చెట్టు కింద ఎంతోమంది సేద తీరుతారు. అలాగే గర్భితులు ఉన్న చోటికి ఎవరూ రారు, ఒంటరిగా బ్రతకాల్సిందే. విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవడమే కాదు, గెలిచిన తర్వాత వినయంగా ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలి. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. పరిస్థితులను చదివితే జీవితంలో మార్పులు వస్తాయి. జీవితంలో ఎదగాలంటే మార్పులు రెండూ కావాలి. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ తగ్గదు.